ఆ యువకులంతా ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆర్థికంగానూ వారికి ఏ లోటు లేదు. అయినా సరే ఈజీగా మనీ సంపాదించాలని అత్యాశకు పోయారు. క్రియేటివిటీనంతా క్రైమ్ కోసం ఉపయోగించారు. పోలీసులకు కంటపడకుండా ఇల్లీగల్ దందా చేశారు ఆ ఇంజనీర్లు. కానీ కథ అడ్డం తిరిగింది. వ్యూహం బెడిసికొట్టింది. ఎంత పెద్ద చదువులు చదివినా నేరం చేస్తే చట్టానికి దొరక్క తప్పదు. ఆ యువకులు ఇప్పుడు పోలీసులకు దొరికి చిప్పకూడు తింటున్నారు. పోలీసుల వెనకాల ముఖాలకు ముసుగేసుకుని నిలబడ్డ ఈ యువకులు అనామకులేం కాదు. అందరూ ఉన్నత చదువులు చదివారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. డ్రగ్స్ కు అలవాటు పడి జల్సా జీవితం కోసం స్మగ్లర్స్ అవతారం ఎత్తారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. విదేశాల నుంచి హైడ్రోపోనిక్ గాంజా ఓజీని దిగుమతి చేసుకుని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1.380 గ్రాముల ఓజీ గాంజా, 44 LSE బ్లాట్స్, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,40,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్ కు చెన్నైకి చెందిన శ్రీనివాస రాహుల్ అలియాస్ రాహుల్ తో పరిచయం ఏర్పడింది. రాహుల్ చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. 2016లో బీటెక్ పూర్తి చేసిన రాహుల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఆ తరువాత దాన్నే ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు. తమ నెట్వర్క్ పనిచేయడానికి హర్షవర్ధన్, రాహుల్ హైదరాబాద్లో అభిషేక్, ధావల్ అనే ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన అభిషేక్ ఐఐటి రాయ్పూర్లో బీటెక్ పూర్తి చేశాడు. ధావల్తో కలిసి రాహుల్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఓజీని కస్టమర్స్ కు సరఫరా చేసేవారు. సరుకు అవసరమైనప్పుడు సిగ్నల్ యాప్ ద్వారా రాహుల్ని సంప్రదించి ఓజీ, మ్యాజిక్ మష్రూమ్స్ ను అభిషేక్ ఆర్డర్ చేసేవాడు. ఇలా ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా హర్ష తన నెట్వర్క్ ను విస్తరించుకుని డ్రగ్స్ దందాను కొనసాగించేవాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో ఇటీవల ఓజీ సరఫరా ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న హెచ్న్యూ పోలీసులు డీసీపీ సుధీంద్ర పర్యవేక్షణలో ముఠా కదలికలపై నిఘా పెట్టారు. నల్లకుంట పరిధిలో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు తెలుసుకున్న టీం దాడి చేసి అభిషేక్, ధావల్ ను పట్టుకుంది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన స్మగ్లర్స్ హర్షవర్ధన్ ను, శ్రీనివాస రాహుల్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 1,40,00,000 విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.